అధ్యాయము మొట్టమొదటి వచనం. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడు హామాను అతని రాజ్యము ఏలుచుండెను. దావీదు హామాను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానానుకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. చాలా చిన్న ప్రార్థన చేసి చెల్లించుకుంటున్నాం తండ్రి. నూతన సంవత్సరంలో ప్రభా 3వ ఆదివారంలో మేమందరం మీ యొక్క సన్నిధిలో కూడి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా ప్రభా ఈ యొక్క ఆరాధన దీవెనకరంగాను మహిమకరంగాను ఆశీర్వాదకరంగా అయ్యా మీ యొక్క సన్నిధిలో చేరే గొప్ప భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా మేము వాక్యంలో బలపడాలి ఆయన, ప్రార్థనలో బలపడాలి తండ్రి. అయ్యా మేము లోకంలోకి వస్తే ఏది పట్టుకుని రాలేదయ్యా, వెళ్ళిపోతే ఏది పట్టుకుని వెళ్ళాం కానీ ప్రభు అయ్యా మీ యొక్క సన్నిధిలో జీవించిన సమయమే మాకు కూడా వస్తుంది ప్రభు. పరలోక రాజ్యంలో ఒక్కటే సాక్షిగా నిలవబడుతుంది ప్రభు. అయ్యా అటువంటి గొప్ప సాక్ష్యం మేము పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా మా గురించి మీ దగ్గర నాయన దోతలు వివరించాలి ప్రభా. అయ్యా మా యొక్క జీవితం మీ ముందు ఉండాలి నాయన, మా యొక్క బ్రతుకు మీ ముందు ఉండాలి ప్రభా. యథార్థంగా న్యాయంగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నారు ప్రభా. అయ్యా మీ యొక్క మాటలు వినిచుడుగా మాలో గొప్ప విశ్వాసాన్ని పుట్టించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నాయన బాబు సమయానికి వస్తున్నారు ప్రభా. ఎందువల్ల అంటే మాట వినే సంఘము మా సంఘము ప్రభా. అయ్యా ఒక్కసారి మీ యొక్క పరలోక రాజ్యంలో మొట్టమొదటి స్థానాన్ని మా సంఘానికి మీద దయచేయండి. దీవెనకరంగా వాడుకునైనా ఆశీర్వాదకరంగా వాడుకోండి ప్రభా. ఇప్పుడు వాక్యం చేర్చునుగా నన్ను మరుగుపరచండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి. వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయమని త్వరగా రాబోచిన యేసయ్య నామమున పెట్టుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడు హానూను అతని రాజ్యం ఏలుచుండెను. అతని రాజ్యం ఏం చేస్తున్నాడు ఏంటంటే ఏళ్తున్నాడు. దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారములకు నేను హానానుకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకే తన సేవకుల చేత సమాచారము పంపించెను. చాలా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే నాహుషు దావీదుకు ఇద్దరికి కూడా స్నేహితులు అనమాట. దావీదు ప్రతి విషయంలోనూ కూడా యుద్ధానికి వెళ్ళేవాడు. ఎంత యుద్ధం చేసినప్పటికీ దావీదుకు మొట్టమొదటి శత్రువు ఎవరండి? సౌలు బహుగా దావీదుని వెంబడించాడు. చంపాలి రెండోది ఏది కూడా కాదు, చంపాలని వెంబడించినప్పుడు ఆ బయట వాళ్ళు సహా దావీదును ప్రేమ చేసేవారండి, ఆదరించేవారు, దావీదు మీద దయ చూపించేవారు. కానీ ఆ యొక్క సౌలుకి ఏమాత్రం కూడా కనికరం లేదు. ఎందువల్లంటే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఆ ఒక్క మాటను బట్టి సౌలుకి ఏమాత్రం కూడా నచ్చలేదు. అయ్యో నేను ఉండగానే నాకు 1000 మంది, తనకి 10,000 మంది అంటున్నారు కదా, ఆ మాట నచ్చలేదు. తర్వాత మా వంశంలో ఎవరు కూడా యొక్క పరిపాలనకు రారు, ఈ దావీదు సంతతే వచ్చేస్తుందని నేను అనుకోని దానిలో ఒక అసూయ కలిగి
దావీదుని ఎంత మాత్రము కూడా బ్రతకొద్దు, బ్రతికితే మాత్రము అతనే రాజు అయిపోతాడు అన్నది ఒకటి కలిగింది అనమాట. దావీదు మంచి చేస్తాడా చెడు చేస్తాడా? మంచి చేస్తాడు, ఆ యొక్క రాజ్యాన్ని నిలబెట్టాడు. కానీ మనం తీసుకున్న అర్థాన్ని బట్టి ఉంటది, అతను మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేది మనం ఆలోచించుకున్నట్లయితే మనం ఎలా తీసుకుంటాం అంటే దాన్ని మంచిగానే తీసుకుంటాం. కానీ ఆయన సౌలు దావీదుని చెడుగా అర్థం చేసుకున్నాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కానీ సౌలులో ఉన్నది ఏంటంటే నాకు మంచి చేస్తాడు కదా, మంచి చేసిన వాళ్ళకి మంచి చెయ్యాలి అన్న మనస్తత్వం ఎవరికి లేదండి, సౌలుకి ఎంత మాత్రం కూడా లేదు. కానీ దావీదు అంతకంతకు ఆశీర్వదపడడానికి కారణము, సౌలు అంతకంతకు క్షీణించబడిపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా చేసిన మేలుని మనం ఏం చేయాలండి, మర్చిపోకూడదు. ఎవరన్నా మనకు గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చారంటే ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మళ్ళీ మనం తిరిగేసి మనకు ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ ఒకనొక దినాన నాకు దాహం అడిగి వాళ్ళు మంచినీళ్ళు అంటున్నప్పుడు నాకు వాళ్ళు ఏం చేస్తారు, సహాయం చేశారు. కనుక ఆ కృతజ్ఞత నేను నిలవబెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మన కృతజ్ఞత జీవితం ఉన్నట్లయితే మన బిడ్డల తరాలు దేవుడు ఏం చేస్తాడండి, ఆశీర్వదిస్తాడు. మనము మేలు పొందుకొని ఆ యొక్క మేలుని మర్చిపోయినట్లయితే సౌలు లాగే మన జీవితాలు కూడా అంతకంతకు హతమైపోతాయి అనమాట. ఇక్కడ దావీదు ఇప్పుడు ఏం చేస్తాడంటే దావీదు యొక్క స్నేహితుడు ఎవరండి, నాహాషు. ఇప్పుడు నాహాషు ఏదో ఒక మంచి పని చేస్తుంటాడు, ఏ పని చేస్తాడు అన్నది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఏదో చిన్నదో పెద్దదో సౌలు తరుముతో వచ్చినప్పుడు ఆదరించడం గాని సహాయం చేయడం గాని ఏదో చిన్న పని చేస్తాడు, ఒక మంచి పని చేస్తాడు. ఆ మంచి పని చేయడం వల్ల నాహాషుకి దావీదుకి ఇప్పుడు ఏం కలిగిందండి, స్నేహం కలిగింది. అర్థమవుతుందా? స్నేహం కలిగిన తర్వాత వాళ్ళిద్దరు విరోధం కానీ గొడవ కానీ ఏది కూడా లేదు. కానీ చిన్న పని ఏ పని చేస్తాడు అన్నది రాయబడలేదు. కానీ ఏ పని చేసినా దావీదుకి ఎటువంటి మనస్తత్వం ఉందండి, కృతజ్ఞత చెల్లించుకునే మనస్తత్వము దావీదుకు ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ప్రతి విషయంలోనూ కూడా దావీదుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అలవాటు దావీదుకు ఉన్నది కనుకనే ఇప్పుడు నాహాషు చనిపోయాడు. ఇప్పుడు తన కుమారుడు హానూను ఇప్పుడు ఏం చేస్తాడండి, రాజ్యంలో నిలబడ్డాడు. రాజ్యంలో నిలబడిన తర్వాత ఇప్పుడు దావీదుకి ఏమని తెలిసింది, హానూను యొక్క తండ్రి చనిపోయాడు, నాహాషు చనిపోయాడు. అతను ఆ కుమారుడు ఇప్పుడు నేను ఏం చేయాలి, ఓదార్చాలి. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు మనం ఎందుకు వెళ్తాము, ఓదార్చడానికి. అమ్మ లోకంలో ఒక రోజు ముందు ఒక రోజు వెనకంతే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయవలసి ఉంటది, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసి ఉంటది. ఒక యాత్ర అంతవరకే. ఎందువల్లంటే ఆ రెండు మాటలు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చెప్పామనుకోండి, ఆ కాసేపు అయిన వాళ్ళకి ఏం కలుగుతుంది, ఓరటి కలుగుతుంది. అంతవరకు అంత మించి మనము ఏమీ చేయలేము. అలాగే ఇప్పుడు దావీదు ఏం చేస్తాడంటే తన యొక్క సేవకులను ఎక్కడికి పంపించాడండి, హానూను దగ్గరికి పంపించాడు. అర్థమవుతుందా? ఇద్దరు సేవకుల్ని ఎక్కడికి పంపించాడండి, హానూను దగ్గరికి. దావీదు గారు ఇలా బాధపడుతున్నారు, ఈ విషయం తెలిసింది, మీ తండ్రి చాలా మంచివారంటానే ఇద్దరు మనుషుల్ని పంపించాడు. తర్వాత దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజుకు హానూనుతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణంలో నాశనం చేయవలనని దాన్ని శోధించుటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? చాలా. ఇప్పుడు ఇద్దరు మనుషుల్ని దావీదు ఇద్దరు సేవకుల్ని పంపించాడు. ఎందుకు పంపించాడు దావీదు, ఓదార్చడానికి పంపించాడు. పంపించినప్పుడు ఈ యొక్క హానూను దగ్గర కూడా ఉన్న మనుషులు ఇప్పుడు ఏం చేయాలండి, మంచి చెప్పాలి. ఇప్పుడు తన తండ్రి కోల్పోయిన బాధలో అతను ఉన్నాడు కనుక, అయ్యా దావీదు ఒక ఇద్దరు మనుషుల్ని మీ దగ్గరికి పంపించారు, లోపలికి పంపించమంటారా? మీ తండ్రి ఆ దావీదు కూడా చాలా స్నేహితులు. ఇప్పుడు వాళ్ళకి గొడవ అంటే ఏది కూడా లేదు, స్నేహితులు కదా, కాసేపు మాట్లాడతారంట అని చెప్పాలి కదండి. కనుక సేవకులు ఏం చేస్తున్నారంటే అప్పుడు హానూను దగ్గర ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే, అయ్యా దావీదు నిజంగా ఓదార్చడానికి పంపించలేదు, ఇప్పుడు మన రాజ్యం ఎలా ఉందో చూసి మన రాజ్యాన్ని నాశనం చేయడానికి పతనం చేయడానికే పంపించారు అని ఇప్పుడు ఒక రాజులు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు, అతను హానూను దగ్గర ఉన్న మనుషులు చెప్తున్నప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే చెప్పి వాళ్ళు ఏం చెప్పినా మనకి ఎవరికి ఉండాలండి,
వినేవాళ్ళు పొద్దున్నట్లయితే చెప్పేవాళ్ళు ఏమాత్రం కూడా ఒక మాట తేడాగా చెప్పారనేటప్పటికి సర్లేండి నేను ఆలోచించే నిర్ణయం తీసుకుంటానంటే రెండో రోజు ఏమాత్రం కూడా చెప్పరు. మనం తందానంటే తాను తందానంటే ఏదైనా చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారనమాట. ఎందువల్లనంటే ఆ వినివాడు ఉంటే చెప్పేవాడికి లోపల ఎన్నైనా చెప్తా ఉంటారు అనమాట. పచ్చరాములోడికి లోకమంతా పచ్చ వాళ్ళ కళ్ళు పచ్చవచ్చినాయని అందరికి పచ్చ వచ్చేస్తుందని అంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు అక్కడ పని వాళ్ళు చెప్పారనుకోండి, ఇప్పుడు ఎవరు గ్రహించాలి? హానులు గ్రహించాలి. అయ్యో నా తండ్రికి దావీదు కంటే ఏ యొక్క విరోధం లేదు. ఉదాహరణకు మన కుటుంబంలో ఉన్నామనుకోండి, మనం కుటుంబారాధన విషయంలో కుటుంబం అంతా కలిసి కూర్చుంటాం. తల్లి చిన్నప్పటి నుంచి పిల్లల దగ్గర పెట్టుకొని దేవుని మాటలు చెప్పడంలోనే కానీ చదివించడంలోనే కానీ తల్లి పాట బిడ్డలకు ఎలా ఉంటదండి? తండ్రి కన్నా తల్లి ఎక్కువ బిడ్డలకి దగ్గర అవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా అమ్మ వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటది, వీళ్ళ మనస్తత్వం ఇలా ఉంటది. ఒకనొక దినాన మనం ఏమీ లేని పరిస్థితుల్లో ఉంటారు. మనల్ని ఎవరు ఆదరించారు? పలానా వాళ్ళు ఆదరించారు. మనకి ఏది లేని స్థితిలో పలానా వాళ్ళు మనకి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. ఇటువంటి తల్లి చెప్పడు కానీ తల్లి ఏం చేస్తుందండి? మేలు చెప్తుంది. వాళ్ళ ద్వారా అనిపించిన బాధ కూడా ప్రతిదీ కూడా పిల్లలకి చెప్తా ఉంటారు. చెప్పాలని కాదు కానీ వాళ్ళకి బాధ ఎవరు వ్యక్తపరచుకుంటారండి? బిడ్డలు వ్యక్తపరచుకుంటారు. బిడ్డలు వ్యక్తపరచుకుంటారు. బిడ్డలకు ఇప్పుడు పిల్లలు ఎవరి గురించి మంచి చెప్తే వాళ్ళే. ఎందువల్లంటే తల్లి తేడా మాటలు ఏమాత్రం కూడా బిడ్డలకి చెప్పదనమాట. ఇప్పుడు ఇతను కొడుకుగా ఉన్నది. అప్పుడు తన తండ్రి దావీదు గురించి ఏదైనా తేడా చెప్పుండాలి కదా. దావీదు మంచివాడు కాకపోతేనే చెప్తారా చెప్పడంటారా? ఇప్పుడు అమ్మ నేను చనిపోతున్నాను, దావీదు మహారాజు చనిపోయినప్పుడు అది సొలొమోనుని పిలిచి అమ్మ లోకం ఇలా ఉంటది, రాజ్యం ఇలా ఉంటది, మనుషులు ఈ విధముగా ఉంటారని చెప్పాడా? లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే తండ్రి కుమారికి చెప్తాడు, తల్లి కుమార్తెకు చెప్తాడు. తల్లి ప్రేమలో కల్మషం లేదు, దేవుని ప్రేమలో కల్మషం లేదు. బిడ్డలు చెప్పినప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఇతని తండ్రి ఒక్కసారైనా దావీదు గురించి చెడు చెప్పినట్లు కూడా బైబిల్ గ్రంథంలో ఎంత మాత్రం లేదు. అప్పుడు నేను అనుకోవాలి, నా తండ్రి ఎప్పుడు కూడా దావీదు గురించి చెడ్డ మాటలు చెప్పలేదు కదా, నా కింద ఈ యొక్క మనుషులేంటి నాకు ఇలాగ చెడ్డగా చెప్తున్నారు, ఇది చాలా తప్పుడు మాట అన్న మనస్తత్వం ఎవరికి రావాలండి? హానూనుకి రావాలి. కానీ ఏ మాట అయితే చెప్పేశారో తన కింద ఉన్న మనుషులు అదే నమ్మేస్తాడు అనమాట. ఎవరు నమ్మేస్తారండి? హానూను నమ్మేస్తాడు. తర్వాత అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకుని బట్టలను నడిమికి పిట్టల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునందురని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి ఈ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణ మందు ఆగి. చాలండి దేవుడు మనకు వందనాలు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మంచిగా పంపించాడు దావీదు. మంచిగా పంపించినప్పుడు పోలే మంచివారు కాదన్నారా? వాళ్ళు ఏం చేయాలండి? వెనక్కి పంపించాలి. అమ్మ మీ వాదాలకు వద్దు, మీరు వద్దు, మాకు ఎంత మాత్రం కూడా మేము వాదాల్సిన అవసరం లేదు, మీరు మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ చెప్పుడు కొట్ల మాట ఆలకించి ఇప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఒకవైపుని గడ్డ ముంచి ఒకవైపుని ఏం చేస్తాడండి? గడ్డను తీసేస్తాడు. మన బట్టలు కూడా సకాలకు మట్టికి చింపేసేస్తాడు అనమాట. భయంకరమైన అవమానం. ఆ యొక్క బట్టలు చింపుతాం అనగా తల గొరిగించడం అనగా ఏంటంటే అర్థము అవమానము, నింద, అంతకుమించి తలెత్తుకోవడానికి అసలు ఎంతో తప్పు చేస్తాను కానీ ఇటువంటి శిక్ష విధించరు. కానీ ఇప్పుడు ఇతను హానూను ఏం చేస్తాడంటే దావీదు పంపిన ఆ యొక్క సేవకులకి అంత అవమానం చేసేస్తారనమాట. వాళ్ళు నడవడానికి లేదు, వెనకాలంతా సగం మట్టికి చింపేసేస్తారు. సగం తల ఒకవైపు తల గొరిగించేస్తారు, ఒకవైపు నుంచి గడ్డం ఒకవైపున తీసేస్తారు, ఒకవైపు నుంచి చెల్ల చిత్ర అంత అవమానం చేస్తే అక్కడ ఆ రాజ్యం వాళ్ళందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుండగా ఈ యొక్క మనుషులు నిలబెట్టడానికి ఎలా ఉంటదండి? అసలు మళ్ళీ అక్కడ తలెత్తుకునే విధానమే లేదనమాట. అంత భయంకరమైన అంత అవమానం చేసిన ఆ విషయం ఎవరి దగ్గర తెలిసిందంటే దావీదుకి తెలిసింది. ఇప్పుడు ఎందువల్లంటే దేవుడికి దావీదు నచ్చాడంటే దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశంలను నెరవేర్చేవాడు. ఎందువల్ల రాయబడిందంటే దేవుడు ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, మన తండ్రి ఊరుకుంటాడా?
మన యేసయ్య ఏ మాత్రం కూడా ఊరుకోడు. అన్యాయంగా ఎవరైనా మన మీద ఒక నింద వేసినా, ఒక మాట అన్నా సరే మన పక్షాన్ని ఎవరు కార్యం చేస్తారండి? దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు అందుకనే దేవునికి ఉన్న లక్షణాలు ఎవరిలో ఉన్నాయండి? దావీదు మహారాజులో ఉన్నాయి. అనుకోవాలి కదా, దావీదు నా కింద పని చేసేవాళ్ళు, చాలా మంది కింద పని చేసే వాళ్ళు ఎలా చూస్తారండి? హీనంగా చూస్తారు. రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. పుణ్యానికైతే చేయట్లేదు కదా అనుకుంటారు కొంతమంది. అయితే ఏదైనా వాళ్ళు మనుషులమే, మనము మనుషులమే. ఎందువల్లంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, మన దగ్గర డబ్బు ఉంది. ఎందువల్లంటే ఆ యొక్క డబ్బే చేస్తుందండి. మళ్ళీ మంచి తెచ్చినా డబ్బే చేస్తుంది, చెడు తెచ్చినా డబ్బే చేస్తుంది. దావీదానికి అయ్యో నేను పంపిన మనుషులకు అంత అవమానం జరిగిందా? నా మనుషులకు అవమానం జరుగుతుంది. ఎవరికి అవమానం జరిగినట్టండి? నాకు జరిగినట్టే అవమానం. వాళ్ళు చేయలేదు, వాళ్ళ అవమానం నన్నే అవమానపరిచారని దావీదు అంటున్నాడు. మీ యొక్క గడ్డాలు పెరిగే వరకు, మీ జుట్టులు పెరిగే వరకు మీరు ఎక్కడ ఉండండి? ఎరుకోలోనే ఉండండి. మీరు యెరూషలేములోకి అవమానంతో మీరు ఇక్కడికి ఏమాత్రం కూడా రావద్దు. మీకు అంతా పెరిగిన తర్వాత మీరు ఎక్కడికి వస్తారో? యెరూషలేము దగ్గర తిరిగండి. అప్పటి వరకు కూడా మీకు కావాల్సిన వసతులన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను, మీరు అక్కడే ఉండండి. ఎందువల్లంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ యొక్క రాజు ఏం చేస్తాడు? నా యొక్క మంచిని తెలుసుకుంటాడు. నేను మంచివాడిని తెలిసిన తర్వాత మిమ్మల్ని కూడా మంచిగా చేర్చుకుంటాడు. ఎందువల్లంటే మనం ప్రతీకారాలు తీర్చుకోవడం వల్ల కలిసి వచ్చిన ప్రయోజనం అంటే ఏది లేదు. మన యొక్క భారం ఏంటి, మన నిందేంటి, మన వేదన ఏంటి? ఎవరికి అప్పగించాలండి? దేవునికి అప్పగించాలి. దేవుని మీద మనం భారం వేసాలి. ప్రభువా నా కుటుంబాన్ని దీవించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని మన భారం అంతా కూడా దేవుని మీద వేసేయాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు చాలా బాధపడ్డాడు అనమాట. అయ్యో నేను మంచితనానికి పంపించాను కదా, నా సేవకులు ఈ విధంగా చేశారా, నా సేవకులు ఈ విధంగా చేశారా అనేసి ఇప్పుడు దావీదు యొక్క సేవకులను ఏం చేశాడంటే, మీరు యెరికోలోనే ఉండండి, మీకు అన్ని వసతులు కలిగించి మిమ్మల్ని నేను ఎలా తీసుకొని వస్తానో ఘనంగా తీసుకొని వస్తాను. పని వాళ్ళే కదా వదిలేస్తాడా? ఏమాత్రం కూడా విడిచిపెట్టలేకపోతే పోయింది. వాళ్ళకి అవమానం ఏంటి, వాళ్ళకి ఏంటి, వాళ్ళ జీవితాలు అంతా వాళ్ళు బ్రతకలేదు అనుకున్నాడు దావీదు. ఏమాత్రం అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా యెరికోలోనే. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఒక దినాన్ని నేను వచ్చిన వెంటనే పైకి వచ్చాను, కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అమ్మో అందరూ వచ్చారు అనుకుని ఇలా కళ్ళు మూసిన వెంటనే ఇంద్రం భుజం మీద పిల్లడు కనపడుతున్నారు. అమ్మో ఏంటి దేవుడు ఇంద్రమ్మని ఆశీర్వదిస్తున్నాడు ఏంటని అనుకున్నాను, ప్రార్థన చేస్తాను. సరే చెప్దాం అంటున్నాను, వెళ్ళిపోతే మనకు గుర్తుండట్లేదని చెప్తున్నాను. ఎందువల్లంటే తను సమయానికి వచ్చింది. ఎందువల్లంటే దేవుడు ఏది కూడా, ఇప్పుడు మీ అందరూ చూస్తే మీ అందరి గురించి కూడా దేవుడు చెప్తాడు. జస్ట్ ఒక 5 నిమిషాలు మూసుకున్నాను అంతే, తిన్నగా కనపడింది, తన యొక్క జీవితం కనపడింది. మన యొక్క రుణాన్ని దేవుడు ఉంచుకోడు. మనం ఉదయం కాలం ఆశీర్వాదానికి ప్రార్థన ముందు వచ్చినట్లే మన దీవులు ఎలా ఉంటాయండి? ఆ రకంగా ఉంటాయి. ఆవిడ సాయంకాలం వరకు చేస్తూనే ఉంటదిలే, అప్పుడు వెళ్ళి చేయించుకుందాంలే అంటే మనకి ఏమైనా ప్రయోజనం ఉంటదంటారా? ఏ మాత్రం కూడా ఉండదు. ఎంత పిండికి అంతే రొట్టె. మనం ఎంత కష్టపడితే దేవుడు మన కష్టాన్ని అంతకన్నా పిల్ల తరాలు దేవుడు ఏం చేస్తాడండి? మనం పడిన కష్టం మనతో కాదండి. ఆ ఆశీర్వాదాలన్నీ ఎవరికి వస్తాయి? బిడ్డ తరతరాలు దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చెప్పుకునే ముందు ఏంటంటే, ఇప్పుడు దావీదు మహారాజు ఇప్పుడు సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కిన తర్వాత ఆయనలో వచ్చిన ఆలోచన, మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, నేను ఈ సింహాసనం ఎక్కడానికి దానికి ఎవరి కారణము? అర్థమవుతుందండి. మనం ఏదైనా ఒక పనిలో ఒక స్థితికి వెళ్ళామంటే ఆ స్థితికి మనంతటా మనం ఏమాత్రం కూడా వెళ్ళము. మన వెనకాల గట్టి ప్రోత్సాహం ఉంటుంది. ఎవరి వలన దేవుడు సహాయం చేస్తాడు. ఆ సహాయం ద్వారా మనం ఒక్కొక్క మెట్టు పైన దేవుడి సహాయం కావాలి, కింద ఎవరి సహాయం కావాలండి? మనుషుల సహాయం కావాలి. ఇప్పుడు దావీదు గొలియాతుని చెప్పండి, దావీదు లేకుండా పైనుంచి ఏమన్నా జరిగిపోతుంటారా? ఏది కూడా జరగదు. ఆ చిన్నవాడిని దావీదు ద్వారా గొలియాతుని చంపడానికి అక్కడ ఎవరు కావాలి? ఒక మనిషి కావాలి. మనిషి నిలబడితే మనిషి ద్వారా దేవుడు ఏం చేస్తాడో సహాయం చేస్తాడు. కానీ పైనుంచి మూటలు వచ్చి మనకి ఏమాత్రం కూడా పడిపోవు. మనం కష్టపడిన కష్టార్జితమే హాస్పిటల్ పాలు కాకుండా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దావీదు గొర్రెలు కాస్తుంది. దావీదుని దేవుడు సింహాసనాన్ని అధిష్టింపచేశాడు. అధిష్టింపచేసిన తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత దావీదుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. నేను ఈ యొక్క సింహాసనంలో కూర్చొని నా ఒక్కడి వల్ల ఏమాత్రం కూడా కాదు. నన్ను ఇంతగా నేను ఈ స్థితిలోనికి రావడానికి, నన్ను దేవుడు ఈ కృప చూపించడానికి మొట్టమొదటి కారణం ఎవరండి? దావీదుకి
యోనాతాను తన యొక్క ప్రాణాన్నే కోల్పోయాడు. తన తండ్రికి విరుద్ధంగా నాకు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఇప్పుడు వెళ్ళినట్టునే ఇంక అందరి పని అయిపోయింది. ఇంక నా పిల్ల తరతరాలు సింహాసనం ఎక్కేస్తారు. ఇంక నాకేమున్నది అనుకుంటే ఏమి చేయలేము. కానీ దావీదులో వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము ఎవరు అని అనుకొని, ఈ స్థితిలో ఉండడానికి గల కారణము యోనాతానే. యోనాతాన్ నన్ను ఈ స్థితిలో ఉంచాడు గనుక ఇప్పుడు నేను యోనాతాన్ నేను ఏం చేయాలి? అర్థమవుతుందంటారా? నన్ను ఈ స్థితిలో ఎవరు ఉంచారు? దేవుడు ఉంచాడు గనక, ఉంచడానికి కలిగిన కారణం ఈ లోకంలో ఒక మనిషి కావాలి గనక ఆ మనిషి ఎవరు? యోనాతాన్. నాకు ఇంత కృప చూపించడం కనుక నేను యోనాతానికి ఏం చేయాలి? అర్థమవుతుందండి? యోనాతానికి నేను ఏం చేయాలని గొప్ప ఆలోచన వచ్చింది. మనకి ఎప్పుడైనా వచ్చిందంటారా? మనకి ఎవరైనా మేలు చేస్తాం, మేలుకి నేను ఏం చేస్తాను అనేది ఎవరికైనా వచ్చిందంటారా? వచ్చిందంటారా? వస్తే దేవునికి వందనాలు. మన స్థితిని బట్టి మనం ఏం చేయాలని మేలు చేసిన వాళ్ళకి ప్రతి మేలు చెయ్యాలన్నమాట. అది నేర్చుకున్నట్లయితే మనం ఏం చేస్తాం? మన సంఘం ప్రతి మేలు చేసి సంఘమే దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత నేను మొట్టమొదటిగా నేను ఏం చేయాలి? మేలు చేయాలి. అదే 9వ అధ్యాయం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాను ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబాబు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతానుకు కుంటివాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేస్తాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. చాలని ఇప్పుడు ఇక్కడ దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత ఏమంటున్నాడండి? యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి నేను ఏం చేయాలి? సహాయం చేయాలి. నేను వాళ్ళ రుణము నేను తీర్చుకోవాలి. ఎంత చేసినా సరే యోనాతాను యొక్క రుణాన్ని నేను ఏమాత్రం కూడా తీర్చుకోలేను. అసలు కుటుంబం అంతా క్షేమంగా ఉన్నదా? అసలు ఎవరైనా అయితే ఇప్పుడు శేషం ఏది కూడా ఉంచరు అనమాట. ఇప్పుడు యోనాతాను పుట్టిన వాళ్ళు కానీ అసలు ఆ సౌలు వంశాన్ని ఏం చేయరండి, ఉంచరు, అంత కూడా నాశనం చేసేస్తారు. కానీ దావీదుకు అటువంటి మనస్తత్వం ఏమాత్రం కూడా లేదు. ఇలా సింహాసనం ఎక్కడంటే ఎక్కుతుంటే నేను ఈ స్థితిలోనికి రావడానికి యోనాతాను ఎంతో కృప చూపించాడు. దేవుని బట్టి మొదటగా దేవుడు కృప చూపించాడు. ఈ లోకంలో యోనాతాను సహాయం చేశాడు. కనుక తన కుటుంబంలో ఎవరైనా ఉన్నారనంటే తన యొక్క మనిషి షేబాను ఉన్నాడు. ఆ షేబాకి తన యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తానంటే ఆ షేబాను తీసుకొని వచ్చారనమాట. సౌలు ఇంట్లో పని చేసేవాడు అనమాట. షేబా వచ్చిన తర్వాత అయ్యా యోనాతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారనంటే ఉన్నారయ్యా. అతనికి కుంటుకాళ్ళు కలిగిన ఒక కుమారుడు ఉన్నాడు. అతను లోదేబారులో ఉన్నాడు. లోదేబారు మేత లేని స్థలంలో అతను ఉన్నాడు. తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నాడు. ఏది కూడా లేదు. అయినా అతని కాళ్ళు రెండు కూడా పని చేయవన్నమాట. నడవడానికి స్థితి లేదు. అతను కుమారుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన దావీదుకి చాలా బాధ అనిపించింది. అయ్యో తన యొక్క తాత అయిన సౌలు ఒక రాజు. అసలు తర్వాత స్థానము యోనాతానికి వస్తే ఇప్పుడు తర్వాత స్థానం ఇప్పుడు ఎవరికి రావాలండి? మెఫీబోషెతుకి రావాలి. అటువంటి మెఫీబోషెతు మేతలేని స్థలంలో ఉన్నాడా? లోదేబారులో ఉన్నాడా? అతను ఏం చేయాలి? మీరు తీసుకొని రండి అనేసి తన కబురు పెట్టాడు అనమాట. తర్వాత మనుషులను పంపి అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడని యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలి పడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడి చిత్తము ఈ దాసుడైన నేనున్నానని అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం
చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనెను. చాలండి. ఇప్పుడు అనుకుని ఉండొచ్చు ఇతను దావీదు పిలుస్తున్నాడంటే అయితే సౌలు కుటుంబంలో నేను ఒక్కడే కదా ఉన్నాను, నన్ను ఏం చేస్తాను చంపేస్తాడేమో అనుకుని భయంతో ఎందువల్లంటే పిలిచిన మనుషులు ఎలాంటి వాళ్ళు, మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఎటు మాట్లాడతారో కూడా నరవలేని నాలుక అనమాట, అర్థం లేదు. అప్పుడు ఇతను వచ్చాడు అనమాట, భయపడతా వచ్చినప్పుడు ఆ యొక్క దావీదు అంటున్నాడు ఏమని మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతనిలో మరి ఎంత కన్నీరు వచ్చిందో పశ్చాత్తాపం వచ్చిందో అర్థం కాలేదు కానీ అంటున్నాడు నువ్వు సదాకాలం ఎక్కడుంటావు నా బల్ల ఎత్తునే. ఎందువల్లంటే ఆ యొక్క దినాల్లో కుంటి వారికి గుడ్డి వారికి ఎవరి దగ్గర రాకూడదండి, రాజు బల్ల ఎద్దకి ఏమాత్రం కూడా రాకూడదు అనమాట. అటువంటి స్థితిలో ఉన్న అతను సదాకాలం నువ్వు జీవించినంత కాలం కూడా నీ భోజనం ఎక్కడ నా బల్ల ఎద్దు నా పక్కనే నువ్వు కూర్చొని భోజనం చేయాలి. మళ్ళీ మీ తాత సంపాదించిన ఆస్తి అంతా కూడా నేను ఏం చేస్తున్నాను మీకు ఇచ్చేస్తాను, ఈ ఆస్తి అంతా మీకే, అదంతా కూడా ఇంతకాలం పండిన పంట కూడా మీకు, అదంతా కూడా మీరే తీసుకొని మీ ఆస్తులు మీరే పంచుకోండి. కానీ నీకు ఎంత ఆస్తున్నా సరే నీ భోజనం ఎక్కడ నా బల్ల ఎద్దునే. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు ఇక్కడ మంచిగా పిలిచాడా దావీదు చెడుగా పిలిచాడండి? మంచిగా పిలిచాడు. కానీ మనం తీసుకున్న అర్థాన్ని బట్టి మనం ఆ యొక్క ఆలోచన మారిపోద్ది అనమాట. మనం మంచిగా తీసుకోవాలి ఏదైనా సరే, మన చెడు ఆలోచన ఏమాత్రం కూడా తీసుకోకూడదు. ఇప్పుడు దావీదు మంచి చేశాడు అంటారా? మెఫీబోషెతుకి మంచి చేశాడు. కానీ మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ వాక్యంలో కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దావీదు యొక్క పని వాళ్ళని అవమానించారు, హేళించారు. ఇటువంటి అబద్ధ సాక్ష్యాలు మనం ఈ లోకంలో అబద్ధాలు నిజం కన్నా ముందే నడిచేస్తుందండి, అబద్ధం ఎక్కువ పరిగెట్టేస్తుంది అనమాట. కానీ మనం ప్రతి మాటని కూడా పరలోక రాజ్యంలో తీర్పు మనం అనుకుంటున్నాం మాటే కదా అని అనుకుంటున్నాం. కానీ ఆ మాట ఏం చేస్తుంది తగలపెట్టేస్తుంది. ఆ ఒక్క మాట ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందండి తగలపెట్టేస్తుంది అనమాట. మన నోరు దేవుని కొరకు ఉపయోగపడాలి తప్పించి లేని మాటలు ఉన్నట్టు ఉన్న మాటలు లేనట్టు చెప్పడానికి మన నోరు ఎంత మాత్రం కూడా ఉపయోగించకూడదు. తరచుగా చూసుకున్నట్లయితే మొదటి రాజులు ఈ సంగతులైన తర్వాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరుని ఆనుకుని ఇశ్రాయేలు వాడైన నాబోతునికి ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతుని పిలిపించి ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయములకిమ్మని అడిగెను. అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరులకు పోయి మంచం మీద పరుండి. చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అహాబు రాజు, అహాబ్ భార్య ఎవరండి? యెజబెల్. మంచిది అంటారా? ఏ మాత్రం కూడా మంచిది కాదనమాట. వస్తాయని ఏం పట్టుకొచ్చింది? విగ్రహాలు పట్టుకొని వచ్చింది. అక్కడంతా కూడా విగ్రహాలతో నింపేస్తుంది అనమాట. ఇంకా బలులు, ఇంకా విగ్రహారాధన అంతా కూడా దేవుని విరుద్ధంగా చేసింది. ఇప్పుడు అహాబు నాకు ఒక ద్రాక్ష తోట, చాలా ద్రాక్ష తోట ఉంది. అందులో మధ్యలో కొంచెం భూమి ఎవరికి ఉందండి? నాబోతుది ఉంది. నాబోతుది ఉన్నప్పుడు నాబోతుని పిలిచి అహాబు అడుగుతున్నాడు ఏమని, ఈ యొక్క ద్రాక్ష తోట నాకు అమ్మేస్తే ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా మాదే అని చెప్పుకోవడానికి వీలుగా ఉంటది కదా, ఈ యొక్క తోట నాకు అమ్ముతావా, లేకపోతే ఈ తోట బదులు ఇంకొక తోట నీకు ఇస్తాను. ఇప్పుడు ఇతను అమ్ముతానికి ఇతను వచ్చినప్పుడు మాట్లాడాలి. అమ్మ నాన్న మనిషి దగ్గర రావచ్చు అంటారా? ఏమాత్రం కూడా రాకూడదు. కానీ ఇప్పుడు ఇతనేమనుకుంటున్నాడు, ఇదంతా నాదే చెప్పుకుందామని, నీ ద్రాక్ష తోట నాకు అమ్ముతావని చెప్పినప్పుడు ఇతను అంటున్నాడు, నాదే, నేను సంపాదించుకున్నది నేను అమ్మేద్దును, నాకు పిత్రాచితం అన్నమాట, పితరుల కానీ ఇప్పుడు ఏంటి స్వాచ్ఛంగా నాకు వస్తుంది కనుక ఇది నాకు అమ్మదలుచుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా నా పిల్ల తరాలకి నేను ఉంచుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మాట వినాలి కదండి. అవసరం వచ్చినప్పుడు అతనే మనకు అమ్ముతాడు, ఇప్పుడు అంత అవసరం లేదు కదని అనుకోవాలి. మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి
వాళ్ళ భార్య అంటుంది భోంచేదిగా లేగని చెప్పినప్పుడు ఇతను లేగిస్తా లేదనమాట. లేకపోయినప్పుడు అంటుంది ఎందుకని నువ్వు భోంచేయట్లేదు, ఎందుకలా ముడుచుకున్నావు, ఈ దేశానికి రాజుగా ఉండి నువ్వు ఏదనుకుంటే అది చేసేయాలి కదా, కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, మూతి ముడుచుకున్నావు, ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు కదా, నీ బాధ ఏంటి నాకు చెప్పు, నేను నీకు సలహా ఇస్తాను. ఇప్పుడు స్త్రీ ఏం చేయాలంటే భర్తకు మంచి సలహాలు ఇవ్వాలి, ఉపయోగపడే సలహాలు ఇవ్వాలి, కానీ వ్యర్థమైన సలహాలు ఇవ్వకూడదు. దాని ద్వారా ఎవరికి కూడా అపకారం అన్నది ఉండదు. మనకి మేలు కలగాలి, ఎదుటి వాళ్ళకి కూడా మేలు కలగాలి మనం చేసే పని. ఇతను అంటున్నాడు తన యొక్క ద్రాక్ష తోటను క్రయధనానికి అడిగాను, లేకపోతే ఆ యొక్క ద్రాక్ష తోటను డబ్బులు ఇచ్చేద్దాం, లేకపోతే వేరే తోట ఇస్తానంటే అతను ఒప్పుకోవట్లేదు. అంటే నువ్వు యొక్క దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి నువ్వు రాజుపై ఉండి ఒక చిన్న మనిషి, అతనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, వాళ్ళకి పెద్ద కుటుంబాలు అయితే ఏమీ లేవు, పెద్ద రాజకీయంగా చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ నిమిషంలో నాబోతుని చంపేసాన్న మనిషి కూడా ఎవరో లేరు, అతని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు, అది చిన్న విషయం, అది నేను చూసుకుంటాను, నువ్వు లేస్తే ఏం చేయొచ్చు, నువ్వు భోజనం చేయ విషయం నేను చూసుకుంటాను అన్నట్టు భర్త ఏం చేయాలి, ఏ రకంగా చేస్తావు అని చెప్పినప్పుడు అది చాలా తప్పు అని ఎవరు చెప్పాలండి, భర్త చెప్పాలి. ఎందువల్లంటే ఇతను దేవుడు తెలుసు, దేవుడు చేసిన కార్యాలు తెలుసు, అన్ని తెలుస్తున్నప్పుడు కానీ తను చేసుకుంటమే తప్పనంటే తన అభిప్రాయాలు ఆలకించడం కూడా ప్రతిదీ తప్పే. కానీ ఇప్పుడు ఇద్దరు ఏ స్థితిలోకి వచ్చారండి, ఒకళ్ళ మాట ఒకరు వినలేని స్థితిలోకి వచ్చేసారనమాట. అంత రాంగ్ అనమాట, ఆ రాంగ్ పద్ధతిలోకి వచ్చేసారు. ఏమంటుంది, నేను ఇద్దరు పనికిమాలని సాక్ష్యాలు నేను పెడతాను, అతను నేను చంపించేస్తాను అన్నది. అప్పుడు ఇతను అనుకున్నాడు, అమ్మ నా భార్య ఎంత మంచిదో అనుకుంటున్నాడు. కానీ ఈ లోకంలో మనం చేసిన ప్రతి దాన్ని కూడా తీర్పు ఎవరు తీరుస్తారండి, దేవుడు తీర్చడానికి, దేవుడు అన్న పదమే వాళ్ళు ఏం చేస్తారు, మర్చిపోయారు అనమాట. తర్వాత అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకునే వాడవై భోజనము చేయక ఉండేదవేమని అతని అడుగుగా అతడు ఆమెతో ఇట్లనెను, ఈ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనెను. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయుటలేదా, లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదనని అతనితో చెప్పి అహాబు పేరును తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదులో నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనులెదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మనని ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా వారి ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. చాలండి. ఇప్పుడు ఏం పెట్టిందంటే అబద్ధం ఏం సృష్టించింది, దేవుడిని రాజుని దూషించారు అన్న మాట చెప్తే ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు, ఆ దూషించడం వినగా మేము విన్నామని ఇద్దరు పనికి మా బైబిల్లో ఏమని రాస్తుందంటే ఎవరి గురించి అయినా సరే ఎంత పాపనైనా సరే దేవుడు క్షమించే దేవుడు. ఇప్పుడు సమరయ స్త్రీని ఏమని పిలిచాడండి, అమ్మ అని పిలిచాడు అనమాట. ఇప్పుడు అమ్మ అన్న పదం ఎంత ప్రేమను బట్టి వస్తుంది, ఆ యొక్క మాట ఆశామాషగా మనం నోటుకుండా రానే రాదు. అటువంటి అంత పాపంతో పట్టుబడిన స్త్రీని అమ్మ అని పిలిచాడు కదా దేవుడు. కానీ ఇక్కడ ఏమని రాస్తుందండి వాళ్ళ గురించి, పనికిమాలిన వాళ్ళు కలిగితే దేవుని మీద సాడేసి చెప్పమంటే చెప్పేశారు, ఒక రాజు మీద కూడా సాడీలు చెప్పమంటే చెప్పేసారు అనమాట. చెప్పేశారు కనుక బైబిల్ ఎందువల్లంటే 2 అంచులు గల ఖడ్గం, ఇందులో ఒక మాట పెట్టడానికి లేదు, ఒక మాట
మాట తీయడం లేదు. పనికి మాలోళ్ళు కాబట్టి పనికి మాలని సాక్ష్యము చెప్పడానికి నిల్చున్నారనమాట. నిల్చున్నప్పుడు ఇలాగా రాజుని దూషించారు, దేవుని దూషించారని చెప్పినప్పుడు అతను ఇప్పుడు ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేస్తా అనుకుంటే యెజబెల్, చూడు నువ్వు మూత ముడుచుకొని అయితే నువ్వు వచ్చేసావు, నేను ఒక ఆడదాన్ని అయ్యుండి నేనేం చేశాను చూడు, సాక్ష్యాలు పెట్టించని చంపించేస్తాను, ఇంక మొత్తం ద్రాక్ష తోట అంతా నీదే తీసేసుకో అని అనుకుంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు పెద్ద పండగ చేసుకొని ఉంటారు. కానీ లోకంలో ఎవరి కన్నైనా కప్పొచ్చు, కానీ దేవుడు కన్నా ఎంత మధుముడు కప్పలేము. ఇదంతా కూడా దేవుడు చూసి ఇప్పుడు ఎవరికి చెప్పాడండి విషయం అంతా? ఏలియాకు చెప్పాడు. అదే అధ్యాయము. ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొంటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతుని చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. చాలా దేవుడు నామాన్ని పొందనాలు. ఇప్పుడు ఇతను అనుకున్నాడు అతను చనిపోయాడు కదా, అతను పొలంలోనికి వెళ్ళి ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, నించున్నప్పుడు ఏలియా ప్రవక్తకి చెప్పించి, ఏలియా వెళ్ళి నువ్వు అనుకుంటున్నావు ఇదంతా చేసేస్తావు, రెండోవాడు గెలవదని అనుకుంటున్నావు కదా, ఇదంతా కూడా దేవుడు నాకు బయలుపరిచాడు. నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎక్కడైతే నాకున్నాయో నీ రక్తాన్ని కూడా అదే స్థితి నువ్వు అనుకుంటున్నావు, ఈ పొలాలన్నీ నీదే అనుకుంటున్నావు, నువ్వు పట్టుకెళ్ళేది కూడా ఏది కూడా ఈ లోకంలో లేనే లేదని చెప్పినప్పుడు ఇతను ఎంత కంగారు పడ్డాడంటే అంత కంగారు పడి, ఎందువల్లంటే అక్కడ అబద్ధ సాక్ష్యాలు సృష్టించేసినంత మాత్రాన ఈ వాక్యం ఎందుకు వస్తుందంటే అబద్ధ సాక్ష్యాలు సృష్టించారు. ఇప్పుడు అక్కడ కూడా దావీదు పంపిన మనుషుల మీద ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, అబద్ధ సాక్ష్యాలు సృష్టించారు. ఎందువల్లంటే దేవుడు మన మీద ఇంత ప్రేమ కాదంటే భారమైన ప్రేమ, అపారమైన ప్రేమ, అంత ప్రేమ దేవుడు మన మీద కురిపించాడు కనుకనే తన యొక్క కుమారుని లోకంలోనికి పంపించాడు అనమాట. ఈ లోకంలో ప్రేమ ఏదో ఇష్టమైతే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా ఉండే ప్రేమ. నాబోతు అయితే చనిపోయాడేమో, కానీ నాబోతుని సేవిస్తున్న దేవుడు ఎటువంటి వాడండి, సజీవుడైన దేవుడు, నిరంతరం ఆయన నిలిచి ఉన్నాడు అనమాట. మనం ప్రతి కార్యాన్ని కూడా ఆయన జీవ గ్రంథంలోనూ మన జీవితాన్ని లెక్కిస్తున్నాడు, మన యొక్క బ్రతుకులు ఆయన లెక్కిస్తున్నాడు. 7 వింత కార్యాల్లో ఒకటి ఏంటంటే మనకి తాజ్ మహల్ అనమాట. ఆ యొక్క తాజ్ మహల్ ఇప్పుడు తన భార్య ఏం చేస్తుందండి, ముంతాజ్ బేగం చనిపోయినప్పుడు తనకి భర్త అయిన షాజహాన్ ఇప్పుడు ఏమన్నది, నేను చనిపోతున్నాను, నాకు గుర్తుగా మీరు ఏదో ఒకటి కట్టాలి అని చెప్పింది. మా బావగారి కూతురు రిసెప్షన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళామని చూసాం, అందరికీ తెలుసు. కానీ ఆ చూడడం అంటే అది ఒక గొప్ప వింత అనమాట. ఎటు వెళ్ళినా ఒకలాగే ఉంది, పాలరాతితో కట్టబడి ఉంది, చాలా డబ్బు ఖర్చు పెట్టాడంట ఆ యొక్క తాజ్ మహల్ కట్టడానికి. తన భార్య చనిపోయిన తర్వాత చనిపోయి ముందు అన్నదంట, నాకు గుర్తుగా మీరు ఏదైనా చేయండి అని చెప్పినప్పుడు ఇతను అన్నాడు, నేను నీకు గుర్తుగా చేస్తాను, ఆ ప్రపంచ వింతల్లో ఒక వింతగా నేను చేస్తాను అన్నట్లే ఒక వింతగా చేశాడు. మరలో ఇంకొకటి మాట ఇచ్చిందంట భార్య, ఏమని, నేను చనిపోయిన తర్వాత నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవద్దు. మానేశాడా? వెంటనే చేసేసుకున్నాడు అనమాట. ఎందువల్లంటే ఇది కట్టడం అయితే కట్టాడు, కానీ తను అలా ఉండిపోవాలి కదా గుర్తింపుగాను, అలా ఉండిపోలేదు. ఇది చనిపోయింది, వెంటనే ఇంకొక ఆమెను చూసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయిన తర్వాత నది యువతల కట్టాడు తాజ్ మహల్. అనుకున్నాడంట, నది అవతల నేను ఇలాగే చనిపోయిన తర్వాత నా శవాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టేటట్టు భార్యకైతే తెల్ల పాలరాయితో కట్టాడు, తనకైతే అనుకున్నాడు నల్ల పాలరాతితోటి నాకు ఒకటి కట్టించుకోవాలని అనుకున్నాడంట. కట్టించుకోవాలని అనుకుంటే తన కుమారుడు ఎవరండి, ఔరంగజేబు అనమాట. ఔరంగజేబు ఏమన్నాడు, ఇక్కడ డబ్బు అంతా నీకు చనిపోయిన భార్యకి సగం ఖర్చు పెట్టేస్తున్నావు, నువ్వు భవిష్యత్తులో చనిపోయేదానికి సగం కట్టించేస్తున్నావు, ఇంక ఇదంతా కూడా నువ్వు ఇలాగే చేసేస్తుంటే మాకేముంటది, ఇటువంటిది ఏది లేదని అతన్ని ఒక చెరసాల్లో ఏం చేశాడంటే, ఏం చేశాడు తండ్రిని చెరసాల్లో ఏం చేస్తే అప్పుడు చెరసాలలో ఉండి తండ్రి అంటాడంట, నన్ను చెరసాలలో వేసేస్తే వేసేసావు, కానీ నేను చెరసాల కిటికీలో చూసినప్పుడు నాకు ఏం కనపడాలి,
నా భార్య గుర్తింపు కట్టిన తాజ్ మహల్ ని చూసేటట్టు కిటికీలు అటు ఉండేటట్టు నాకు చెరసాలలో వేయమని చెప్పినప్పుడు ఔరంగజేబు అన్నాడట, సర్లేండి సచ్చి ముందు చివరి కోరిక నెరవేర్చేద్దాము, నా తండ్రికి ఏం కావాలి, లేసరి గాంచి పడుకునే వరకు కూడా తాజ్ మహల్ ముందేమో పెళ్లి చేసేసుకున్నాడు, తర్వాత చెరసాలలో వేసాక మళ్ళీ ఎవరు గుర్తుకొచ్చారండి, మొదటి భార్య కట్టించింది గుర్తుకొచ్చింది, రెండో తను కట్టించుకోవాలంటే అయిపోయింది, ఇంకా ఏమీ లేదు. ఇంకా ఎందువల్లంటే ఈ లోకంలో ఉన్న ప్రేమ మనుషులంత వరకే ప్రేమ చూపిస్తారు. మనిషి ఇలాగ వెళ్ళిందంటే తెల్లారి భర్త ఏం చేస్తాడండి, వేరే వివాహం చేసేసుకుంటారు. ఏదో పిల్లలకి ఆటోమేటిక్ గా మరుపు వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా ఇంతే. ఇప్పుడు షాజహాన్ అంతా కట్టించాడు, తన ప్రేమ కూడా ఎలా ఉంటుంది ప్రేమ అండి, లోకంలో ఉన్నంత వరకే ప్రేమ. తర్వాత వివాహం చేసేసుకుని నిలబడ్డారు మాట మీద, ఏ మాత్రం కూడా నిలబడలేదు. మన దేవుని ప్రేమ ఎలా ఉందంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చాలా దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు ఏం చేస్తాడండి, మన కొరకు చనిపోయాడు అనమాట. ఇప్పుడు పాపులమని తెలుసు, మన మాట వినమని తెలుసు, దేవుని మీద తిరగబడతామని తెలుసు, అన్ని తెలిసి కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, మన కొరకు చనిపోయాడు అనమాట. తన ప్రేమను ఏం చేస్తాడు, మన మీద చూపించుకున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఏమంటే ఎవరికైనా మేలు చేస్తామనుకోండి, వాళ్ళ కృతజ్ఞత చూపించుకోకపోతే జీవిత కాలం కూడా అది మైండ్ లోకి వచ్చేస్తుంది. నేను చేసినంత వాళ్ళు మర్చిపోయారు, నేను చేసినంత మర్చిపోయారు. కానీ దేవునికి తెలుసు మన మాట వినలేని బిడ్డలవని తెలుసు, వెళ్ళలేని బిడ్డలని తెలిసి కూడా ఆయన ఏం చేస్తాడంటే తన ప్రేమను మన కొరకు, తన ప్రేమను వెల్లడిపరచడం కాక తన రక్తాన్ని మన కొరకు చిందించాడు అనమాట. ఆయనకి ఎవరిని కాలం రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రేమలో ఎటువంటి లేదని షాజహాన్ లాగా ఉంది ఆయన ప్రేమ. తన రక్తాన్నే మన కొరకు ఏం చేస్తాడండి, చిందించాడు అనమాట, దారపోసాడు. అదే ప్రేమ దావీదుకి దేవునికి గుర్తుకప్పుడు దావీదు చూపిస్తున్నాడు అనమాట. మళ్ళీ మన వాక్యంలోకి వచ్చేద్దాం. 2వ సమయాలు 10వ అధ్యాయం కాదండి 6వ వచనం. దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకుంటుమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి ఎద్రెహోబుతోను ఆరాము శోభాతోను చేరిన సిరియన్ల నుండి 20,000 మంది కాల్బలమును మైకా రాజునందు నుండి 1000 మంది బంటులను లోబుల నుండి 12,000 మంది బంటులను. చాలా ఇదంతా కూడా మీరు ఇంటికి చదువుకోండి. ఇది అధ్యాయం 17వ వచనం. సైన్యాధిపతి శోభకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదులకు ఈ వర్తమానం వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలులందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. సిరియన్లు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయులకు నిలువజాలకు పారిపోగా దావీదు సిరియనులలో 700 మంది రజకులను 40,000 మంది గుర్రపురవతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతి శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అతడునే చచ్చెను. హదదెజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలీయులకు నిలవలేకుండా కొట్టబడి ఉన్నట్టు చూచి ఇశ్రాయేలీయులతో సమాధాన పడి వారికి లోబడిరి. సిరియనుల భయాక్రాంతులై అమోనీయులకి ఇక సహాయం చేయుట మానిరి. చాలా మన ముందు మనం ఎవరు చూసుకున్నామండి, హానోను గురించి చూసుకున్నాం. దగ్గర ఎటువంటి వాళ్ళు ఉన్నారు, అబద్ధం సాక్షి ఉన్నారు, చెడ్డ సమాచారం చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నమ్మిన తర్వాత ఇప్పుడు సడన్ గా ఇతని మీద ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు అనమాట. ఇప్పుడు అందరూ కలిసి యుద్ధానికి వస్తున్నారు అన్న వార్త ఇప్పుడు ఎవరికి తెలిసిందండి, దావీదుకి తెలిసింది. దేవుడు నాకు అనుకుంటున్నారు, దావీదుకి తెలిసి ఇప్పుడు నిజంగా దావీదు ఇప్పుడు ఏం చేయాలండి, అడ్డు తిరిగిపోవాలి. ఎందువల్లంటే తన సేవకులు ఇప్పుడు అతను ఏం చేశాడు, అవమానపరిచాడు, గడ్డాలు కొరికించేస్తాడు, జుట్టు కత్తిరించేస్తాడు, బహు భయంకరంగా
అసలు ఎవరు చేయలేని విధంగా చేసేసారు. అటువంటి పనులు రాజులు చేయరు. ఎవరు చేస్తారో చిల్లర చేస్తారు. చిల్లర పని ఎవరు చేస్తారు? ఒక రాజు అయింది చేస్తాడు అనమాట హానూను. ఇప్పుడు అతని మీద ఇప్పుడు ఎవరు కక్ష తీర్చుకోవచ్చు? దావీదు కక్ష తీర్చుకోవచ్చు. కానీ కక్ష తీర్చుకుంటే దావీదు గురించి జీవగ్రంథంలో ఎక్కించే అవసరమే లేదు. ఎందువల్లనంటే అతను దేవుని పోలి నడుచుకున్నాడు అనమాట. ఉరియా భార్య విషయంలో తప్ప ఏ విషయంలో కూడా అతనిలో ఏ ఒక తప్పన్నది ఎంత మాత్రం కూడా లేదు. ఒక కుంటికాలు కలిగిన అతన్ని పక్కనే మెట్టుకోసేటికి మంచి భోజనాన్ని ఇచ్చాడు. తన ఆస్తి అంతా కూడా తనకి ఇచ్చేసాడు. మంచిగా ఉంది కానీ చెడు ఏమాత్రం కూడా దావీదులో లేదు. ఇప్పుడు ఇంత తన మనుషులకు అవమానం పరిచినా సరే అతని మీద యుద్ధానికి వస్తుంటే ఇప్పుడు అతను చనిపోతాడు. తన రాజ్యము ఎందుకు అక్కడ పతనం అయిపోతుందని దావీదు తెలిసి ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని అంతటిని కూడా అక్కడ దించేస్తాడు అనమాట. అక్కడ దించేసి యోవాబును ఒకవైపు వెళ్ళమంటాడు, వాళ్ళు ఒకవైపు వెళ్ళండి, మీరు అటు వెళ్ళండి, మీకు ఏదైనా అవసరం వస్తే నేను చెప్తాను, మీరు ఇటు వెళ్ళండి, మీకు ఏదైనా అవసరం వస్తే నేను చెప్తాను. మనందరం కలిసి మనం ఎవరిని రక్షించాలి? హానూను రక్షించాలి అని యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఎప్పుడైతే రంగంలో దిగాడో అక్కడికి వచ్చిన సిరియల్ని పే చేస్తాడంటే చిత్తి కింద ఓడించేసినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడికి పారిపోయినప్పుడు ఇప్పుడు కల్లారా చూశాడు. ఎవరు చూశాడండి? హానూను చూశాడు. అందుకనే మనం ప్రతి విషయం కూడా కల్లారా చూడాలి, చెవులారా అంతేనంటారా? నేను తప్పు చేసినట్టున్నాను. కల్లారా చూడాలి, చెవులారా వినాలి. ఇప్పుడు హానూను ఏం చేస్తాడు? కల్లారా చూశాడు, చెవులారా విన్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో దావీదు ఎంత మంచివాడా, నా దగ్గర చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళని ఒకసారి తీసుకురండి. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి నేను చెయ్యాలి. ఎందువల్లంటే దావీదుకి కక్షకి కక్ష తీర్చుకుంటే దేవుడు చిన్న వయసులోనే దేవుడి సన్నిధిలో నిలబడేవాడే కాదు, ఆ రాజ్యంలోకి వచ్చిన వాడే కాదు. ఎందుకంటే గొర్రెలు కాసుకుంటే దావీదుని దేవుడు ఏం చేస్తాడండి? సింహాసనాన్ని అధిష్ఠింపచేస్తాడు. తన యొక్క సౌలు కుమారుడికి ఆస్తంతా ఇచ్చాడంటే అంత ప్రేమ కలిగిన వాడు ఆ యొక్క దావీదు. ఇప్పుడు ఇతను ఇంత చేశాడు, తన మనుషులకి ఇంత చేసినా సరే ఇప్పుడు అతనికి యుద్ధంలో ఉన్నాడు, కష్టకాలంలో ఉన్నాడు అనేటప్పటికీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? దావీదు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎప్పుడైతే సహాయం చేస్తాడో అప్పుడు అతను ఆ సిగ్గు అతనికే తెలిసింది. అతని యొక్క అవమానం వాళ్ళని కాదు అవమానించినట్టు ఇప్పుడు అతనే ఏం చేసుకున్నాడండి? అవమానించుకున్నాడు. అతనే శిక్ష వేసుకున్నాడు. అందుకనే నా తండ్రి దావీదుతో అంత మంచి స్నేహం చేశాడు. దావీదు చాలా మంచివాడు. ఇప్పుడు ఎందువల్ల అంటే తన సేవకులుగా అప్పుడు దావీదు అంటున్నాడు, నా సేవకులకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే. ఇప్పుడు మనం ఎప్పుడైనా అనుకోవాలి, మన మనుషులు తినడానికి లేకపోతే మనం 3 పూటలు తినేస్తున్నాం అంటే కాదండి. మనం ఏం చేయాలి? మనం ఒక పూట మానుకొని వాళ్ళకి పెట్టాలి. పండగకి వస్త్రం లేని వాళ్ళు ఉంటే రోజుకు మనమే వేసేసుకుంటాం కాదు, కానీ వాళ్ళకి మనం ఏం చేయాలండి? సహాయం చేయాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మనకు ధర్మ కార్యాలే మనకు వస్తాయి. ద్వారకా యొక్క ధర్మ కార్యాలు చెప్పుకున్నారంటారా? అందరూ కూడా చెప్పుకున్నారు. పౌలు గారితో చెప్తున్నారు అనమాట, ఈమె యొక్క వస్త్రాలు కుట్టించింది, మాకు అది చేసింది, ఇది చేసింది. మనం పరీక్ష చేసుకుంటే ఈ యొక్క సంవత్సరం లేని వాళ్ళకి నేను ఏదైనా ఒక వస్త్రాన్ని ఇచ్చానా? లేని వాళ్ళు పిలిస్తే ఒక భోజనం పెట్టానా? లేని వాళ్ళకి మనం ఏమైనా పళ్ళు పలహారాలు ఏమన్నా పంచామా? 10 రకాలు వండుకొని మనమే తినేసి మనమే కూర్చుంటే కాదని మనం ఏం చేయాలండి? ఎదుటి వాళ్ళకి పెట్టే మనస్తత్వం మనకు ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇంకా బహుగా ఆశీర్వాదం. మనకి పెట్టిన వాళ్ళలోనే మనం ప్రేమను చూసుకోవాలి తప్పించి మనం 10 రకాలు తిన్నంత మాత్రాన వాళ్ళకి తెల్లారుతుంది, మనకి తెల్లారుతుంది. మనం కొంచెం తగ్గించుకున్నట్లయితే మన పేదవాళ్ళకి మనం ఏం చేయగలుగుతామో సహాయం చేయగలుగుతాం. ఇప్పుడు దేవాది దేవుడు ఇప్పుడు సౌలు వెళ్తున్నాడు. ఆ యొక్క దేవుడు మాట్లాడినా అన్న వాళ్ళు చంపాలనుకొని వెళ్తా ఉన్నాడు. అది అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము. చాలండి. ఇప్పుడు సౌలు దేవుని పరలోకం వెళ్ళిపోయి దేవుని ఆమె హింసించాడంటారా? లేదండి. ఈ లోకంలో ఎవరినైతే హింసిస్తుంటా ఎవరిని హింసించినట్టు? దేవుని హింసించినట్టు.
మనం దేవుని గురించి ఒకళ్ళు అన్యాయంగా మనం మాట్లాడుతాం అనుకోండి, అది ఎవరిని మాట్లాడినట్టండి? దేవుణ్ణి మాట్లాడినట్టే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ సౌలుతో, సౌలాకు నన్ను ఎలా హింసిస్తున్నావు అని అంటే ఈయన అంటున్నాడు, అయ్యో ప్రభా, నువ్వు నిన్ను ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు కదా, నీ వైపే నేను చూడలేదు, నీ దగ్గరికి రాలేదు, నేనేం చేస్తున్నానంటే నువ్వు నా బిడ్డలు హింసిస్తే నన్ను హింసించినట్టే. మనం పేదవాళ్ళకి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేస్తే అర్థమవుతుందంటారా? ఇప్పుడు ఇదే పోలిక ఎవరిలో ఉందండి? దావీదులో ఉంది. ఇప్పుడు దావీదు ఒక మనుషుల్ని అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్లే. ఇప్పుడు మనం ఒక మనిషికి సహాయం చేసినప్పుడు ఎవరికి సహాయం చేసినట్టు అండి? దేవునికి సహాయం చేసినట్లే. మనం అనుకోవాలి, ప్రభా దావీదుకున్న మనసును నాకు దయచేయండి. మనం ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వారికి సహాయం చేసే మనుషులు నేను ఉపయోగపడుతున్నానా, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎప్పుడు మన కుటుంబం మనం తింటే మనమే కాదు, కానీ మనం ఏం చేయలేదు, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే స్థితిలో మనం ఉండాలి. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చిన మనము ఇదే సమయంలో దేవుడు మన దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు చేసిన పుణ్యం ఏదైనా ఉందా అంటే మనం దేవుడికి మనం ఏం చెప్పాలి, నేను తిన్నాను, నేనే ఉన్నాను అన్నది కాదండి. నేను పలానా వాళ్ళకి నేను బట్టలు లేని వాళ్ళకి బట్టలు పెట్టానయ్యా, తిండి లేని వాళ్ళకి తిండి పెట్టాను. నేను ఈ రకంగా సహాయం చేస్తాను. సాక్ష్యము మనలో ఉండాలన్నమాట. ఒక ఊర్లోనంటే ఒక దైవజనుడు ఒక కుటుంబానికి వచ్చాడంటే, కుటుంబం దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నాడు అనమాట. తలుపు కొడుతుంటే అంటున్నాడు, అయ్యా నేను పాస్టర్ గారిని వచ్చాను, తలుపు తీయండి, పాస్టర్ గారిని వచ్చాను, తలుపు తీయండి అని అంటుంటే బయట ఉన్న మాటలు ఎవరికి వినబడుతున్నాయి? లోపల ఉన్న వాళ్ళు వినబడుతున్నాయి కానీ అప్పుడు ఏ స్థితిలో ఉన్నారో, తాగుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కాలేని పరిస్థితి. పాస్టర్ గారు ఎంతసేపు పావుగంట నించొని కలుపుకుంటున్నారు అనమాట. పావుగంట సేపు నించొని కలుపుకుంటున్నా ఎవరు తలుపు తీయట్లేదంటండి. లోపల ఉన్న వాళ్ళు మళ్ళీ సంఘంలో ఫస్ట్ అనమాట, వాళ్ళు అన్నింటిలో ఫస్ట్, కానీ తలుపు తీయట్లేదు. పాస్టర్ గారు కొన్ని ఊరుకోవచ్చు కదా, కొంతమంది సంఘస్థులు ఎలా ఉంటారో పాస్టర్ గారు కూడా రెండు లాగే ఉంటారు అనమాట. ఆయన కొన్ని వెళ్ళిపోవచ్చు కదా, తలుపు తీయలేనప్పుడు 1 నిమిషం కొట్టాలి, 2 నిమిషాలు కొట్టాలి. వాళ్ళ మాటలు వినబడి తలుపు తీయకపోతే వాళ్ళు తీయలేని పరిస్థితిలో ఉన్నట్టు అనుకుని ఏం చేయాలని దైవజనాన్ని తగ్గించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం మనసు పావు గంట చప్పులు చేస్తున్నాడు. ఈయన ఎంత చేసిన వాళ్ళు నువ్వు చేసుకుంటే చేసుకుని వెళ్ళిపోయేదాన్ని మేము ఇదే పని అని వాళ్ళు ఈ మాత్రం కూడా తలుపు తీయలేదు. తలుపు తీయబడదు, సీని కోపం వచ్చి వెళ్ళిపోతును ఒక మాట రాస్తారనమాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథము, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయుదుము. చాలండి. ఇప్పుడు ఇది ఒకటే పేపర్ మీద రాసేసి ఏం చేస్తాడండి, తలుపుకి అంటించేసి వెళ్ళిపోయాడంటండి. ఆయన వెళ్ళిపోయడా లేదని కెమెరాలో చూసుకున్నట్టున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డోర్ తీసి, అయ్యో పాస్టర్ గారు ఏదో తలుపు కట్టించారు కదా అని ఏం చేస్తాడంటే నెమ్మదిగా తీర్చాడప్పుడు నేను తలుపు నొద్దు ఏ వాక్యం రాస్తారండి ఈయన, నేను తలుపు నొద్దు నుంచొని తగ్గించున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినాడలా నేను అతనితోటి కలిసి భోజనం చేస్తాం. కలిసి భోజనం లోకానుసారంగా వస్తుంది, ఆత్మానుసారంగా వస్తుంది. మేము ఇలా జీవిద్దామని నేను వచ్చాను, మీరు ఏం చేయాలి, ఎంత మాత్రం కూడా తలుపు తీయలేదు అని అనుకొని నా మాట మీద నేను వచ్చాను, మీరు తలుపు తీయలేదు అనుకుని ఒకటి రాసి వెళ్ళిపోవచ్చు కదా, నేను ఒకటి అంటించేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు ఓన్లీ మేము తీయలేదు కదా, మాకు తగ్గ వాక్యమే పెట్టేశారని ఏదన్నా ఊరుకోవాలి కదండి సంఘస్థులు. ఏదో కూడా ఊరుకునే మనుషులు ఎలా కాదు, పాస్టర్ గారు కూడా ఊరుకునే మనుషులు పాస్టర్ గారు కూడా కాదు. మళ్ళీ ఆదివారం పాస్టర్ గారు ఆరాధన స్టార్ట్ చేసేస్తుంటే మళ్ళీ వచ్చి మొట్టమొదటి లైన్ లో వాళ్ళే కూర్చున్నారు. అనుకున్నారు పాస్టర్ గారు ఇంకా రారగాల్సిన దెబ్బకు అనుకున్నారు, కానీ మళ్ళీ చర్చ మానేసిన మెంబర్స్ కూడా కాదనమాట. చర్చికి వచ్చి కూర్చొని వాక్యం అంతా అయిపోయింది. పాస్టర్ గారు ఇంకా కానుకలు ప్రార్థన కానుకలు పడుతున్నారు అనమాట. కానుకలు పడినప్పుడు ఆఫరింగ్స్ లో దేవునికి ఇచ్చింది దేవునికి ఇస్తారు కనుక అందులో ఆఫరింగ్ వేసేటప్పుడు వాళ్ళని ఊరుకోవచ్చు కదండి. ఒక మాట రాసి ఏం చేస్తారంటే ఆఫరింగ్ బాక్స్ లో వేస్తారు అనమాట. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం. నీ స్వరం వినినప్పుడు చాలా ఏమని రాశారండి సంఘస్థులను గుర్తొచ్చారు, ఏమన్నారు?
నేను దిగంబర్, నేను తప్పు చేస్తున్నాను కనుక ఏం చేయలేదు. నేను బయటికి రాదాం అవ్వ తప్పు చేసినప్పుడు ఏం చేశారండి? బయట చెట్టు చాటున ఆకులు కప్పుకొని, అంజూరపు ఆకులు కప్పుకొని దూరంగా వెళ్ళిపోయారు కదా. ఆదాం అవ్వ స్థితిలో మేము ఉన్నాం కనుక ఇప్పుడు మేము ఏం చేయలేదు. కొన్ని అది చెప్పాలంటారా? ఊరుకోవచ్చు కదా ఏదైనా సరేనే. అది ఆఫరింగ్ బాక్స్ లో రాసి, అయ్యా మీరు వచ్చినప్పుడు మేము ఎలాగున్నామో, మీ స్వరం అయితే మేము విన్నాము, వినుపు మేము ఎలాగున్నామో దిగంబరులుగా ఉన్నాము. ఎందువల్లంటే వాక్యం అందరికీ తెలిసిపోతుందండి. దయచేసి అనుకున్నాడు నాకే తెలుసు కదని ప్రకటన గ్రంథం తీసేస్తారు. లాస్ట్ ఆయన తెస్తే ఫస్ట్ ఎవరున్నారో సంఘస్థులే ఉన్నారు. ఎందువల్లంటే వాక్యం అందరికీ తెలుసు. కానీ తెలిసి మనం ఏం చేస్తున్నాము? తెలిసి ఎందుకు పనికిరాని స్థితిలోకి వచ్చేస్తున్నాం? తెలవకపోతే అది అనుకోవచ్చు. దేవుని మందిరం అని తెలుసు, దేవుని సమయం దేవునికి ఇవ్వాలని తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ దావీదుకి అన్ని తెలిసి ఏదైనా తప్పు చేస్తున్నాడంటారా? ఏది తప్పు చేయట్లేదు. ఎందువల్లంటే వాళ్ళంతా తనకు మనుషులంతా అవమానపరిచారని తెలుసు, అంత వేధించారని తెలుసు, నిందించారని తెలుసు. కానీ అతనికి ఏదైనా కష్టం వద్దప్పుడు దావీదు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఇప్పుడు తను చేసిన ఉపకారాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని యోనాతాను కుటుంబానికి నేను ఏం చేయాలన్నది జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు అదే అబద్ధ సాక్ష్యాలు పెట్టించింది యెజబెల్ ఏదైనా సాధించగలిగిందంటారా? తన యొక్క రక్తాన్ని ప్లే చేసినాయి కుక్కలు నాటినాయి. మన వాక్యం తెలుసు అంటారా? తెలుసు, అన్నీ తెలుసు. మన సంఘం ఎలాగైతే ప్రార్థన ముందు వస్తున్నారో ఈ యొక్క సంవత్సరం అంతా మన బ్రతుకు దినములన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఈ యొక్క 2025 ఒక సంవత్సరం వచ్చేస్తే కాదు, కానీ మన ఊపిరినంత వరకు కూడా దేవుని మందిరానికి మనం ఎలా రావాలి? పెందలకడే రావాలి. దినదినము వాక్యం చదవాలి. మనం ఈ లోకంలో కక్షకు ప్రతి కక్ష ఏమాత్రం కూడా తీర్చుకోవద్దు, దేవుడికి అప్పగించేయాలి. దేవుడే ఏం చేస్తాడో అదే. ఇప్పుడు నాబోతు కుటుంబం ఏది చేయలేదు. మనం నాబోతు ఊరుకున్నాడు, చనిపోయాడు, తన కుటుంబం కూడా ఏమీ చేయలేదు ఒక రాజుని. కానీ ఇప్పుడు ఎవరు కార్యం చేస్తారండి? దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు దేవునికి పోలి ఉన్నాడు దావీదు. ఇప్పుడు ఎవరికి సిగ్గు వచ్చిందండి? హానోనికి సిగ్గు వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అవమానము దావీదు మనుషులు కంటే ఎవరికి కలిగిందండి? హానోనికే కలిగింది. ఇప్పుడు 2025లో మనల్ని ఎవరైనా ఏదైనా అనొచ్చు, నిందించవచ్చు, వేధించవచ్చు, అవమానపరచచ్చు. ప్రభా ఈ యొక్క అవమానం నాకు కాదు ప్రభా. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏదన్నా ఇప్పుడు ఆ మాట ఎవరిదని భావిస్తున్నాడంటే దేవుడు నాకే. సౌలు హింసిస్తుంటే నాయన ఇప్పుడు నువ్వు హింసిస్తున్నావు అంటే అది నన్ను హింసిస్తున్నట్టు, కానీ మానవులు ఎవరిని కూడా కాదు. కానీ మనం ఈ లోకంలో ఉన్నాం, మనం పరుగు పందంలో ఉన్నాం. సౌలులా గురియతకు పరిగెట్టాలంటే మనం ఎవరైనా ఏదైనా అనరాని మాట్లాడినా, నిందించినా, వేధించినా మన గురియతకు మనము పరిగు పెట్టాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. పాస్టర్ గారు మీరు ఏం చేస్తారంటే బయటకు వచ్చి తలుపు తీసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయించుకోవాలి. కానీ ఆయన వాక్యం పెట్టారని మనం వాక్యం పెట్టినట్లయితే మనం ఎలా ఉంటామండి? యెజబెల్ని పోలి ఉంటాం అనమాట. మన సంఘం ఎవరిని పోలి ఉండాలి? దేవుని పోలి ఉండాలి, దావీదుని పోలి ఉండాలి. అందరూ పైకి వేసి చూద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావ లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మా సంఘం మాట వినే సంఘం ప్రభా, అయ్యా మీ యొక్క సన్నిధిలో జీవించే సంఘం ప్రభా, అయ్యా తిరిగి వాక్యంలో బలపడుతున్నారు ఆయన, ప్రార్థనలో బలపడుతున్నారు తండ్రి. అయ్యా మాట వినడంలో మీ యొక్క సన్నిధిలో ఉంటున్నారు ప్రభా. అయ్యా దావీదుని పోలి ఆయన మా సంఘం నిలబడి చూస్తుండగా ప్రభా, అయ్యా ఎటువంటి దుష్టుడు నాయన యెజబెల్ లాంటి దుష్టుడు ఏమాత్రము ఏలుబడి చేయగలరు నాయన. దీవెనకరంగా వాడుకోండి నాయన, ఆశీర్వాదకరంగా మీరే వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా విన్న వాటి ప్రదాగా పోనవద్దు ప్రభా. అయ్యా దావీదుకి కక్ష ప్రతికక్ష తీసుకుంటూ జీవగ్రంథంలో ఎక్కేవాడే కాదు ప్రభా. అయ్యా నాయన తన మనుషులను అవమానపరిచినప్పటికీ, నాయన నిందించినప్పటికీ, దూషించినప్పటికీ ప్రభా, అయ్యా అతని మీద యుద్ధానికి వచ్చారని తెలిసినప్పుడు ఆయన తన సైన్యాన్ని అందరికీ తీసుకునేది ప్రభా. అయ్యా తను బ్రతికించాడు తండ్రి. ఎందువల్లంటే ఆయన తన తండ్రి చిన్న మేలు చేశాడు ప్రభా దావీదుకి. ఆయన ఆ యొక్క మేలు తీర్చుకున్నాడు నాయన. అయ్యా మేము కూడా నాయన కృతజ్ఞత స్థుతులు చెల్లించుకునే కృపను దయచేయండి. మేలుకి నాయన ప్రతి మేలు చేసే కృపను దయచేయండి ఆయన. కీడు చేసిన వారు కూడా మేము మేలు చేసే గొప్ప భాగ్యాలు మాకు దయచేయండి ఆయన. అయ్యా అటువంటిదప్పుడు ఆయన ఆకాశవాకులు విప్పుదాం నాయన, పట్టుదలకు విస్తారమైన దీవులు నాయన మాకు దయచేస్తారు ఆయన. అక్కడ ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు పేరు మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభావ. మీ యొక్క సన్నిధిలో మీ యొక్క ప్రేమలో నాయన మా సంఘం ఇంకా అంతగా వద్దుల గొప్ప భాగ్యాలు దయచేయండి నాయన. అయ్యా విన్న వాక్య ప్రదాగా పోనవద్దు మా యొక్క హృదయాల్లో భద్రపరిచిన గొప్ప కృపను సంగీతను దయచేయమని త్వరగా రాబోతున్న ఏ స్థాయి నా పెట్టుకున్నాము తండ్రి.
ఆమేన్.